అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 19 వరకు ఏమొచ్చింది, ఎలా ఉంది, 2019 నుంచి 24 ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. ఓటు వేస్తున్నారు కాబట్టి, ఇంకో 20 రోజుల్లో ఓటు వేయబోతున్నారు కాబట్టి రాష్ట్రంలో పరిస్థితులు ఒకసారి ఆలోచించాలి. ఎవరికి ఓటు వేయాలి? ఈ ఓటు మన రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించాలి. ఈ ఓటు వలన మన ఇంటికి 1 లక్ష రూపాయలు, 50,000 రూపాయలు, 10,000 రూపాయలు వస్తే రావచ్చు, లేదా రాకపోవచ్చు. రాష్ట్రం బాగుంటే మనం ఖచ్చితంగా బాగుంటాం. పిల్లలకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రం అభివృద్ధి చెందితే చాలు. ఎలాగోలా మన ఆదాయం పెరుగుద్ది, మన సంపాదన పెరుగుద్ది. సో మన కులం ఏంటి, మన మతం ఏంటి, మనకి ఎంత వస్తుంది, ఎన్ని పథకాలు ఇస్తున్నారు అనేది కాకుండా మన రాష్ట్రానికి ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించండి. ఒక విషయం చెప్తాను చూడండి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ఏం చేశారు చెప్తా. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది కూడా చెప్తా. యాక్చువల్లీ ఇది బోర్డు మీద చెప్తే చాలా పెద్ద లెసన్ లాగా అవుద్ది, కానీ సింపుల్గా షార్ట్గా చెప్దామని ఇక్కడ చెప్తున్నా. సో కియా కారు 2014లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టే, కియాతో మాట్లాడి అనంతపురంలో ఏర్పాటు చేశారు కాబట్టే కియా కారును మనం చూడగలిగాం. ఆంధ్రప్రదేశ్లో కియా పరిశ్రమ వచ్చింది. అలాగే హీరో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది. అపోలో టైర్ వచ్చే పరిశ్రమలు, అలాగే గమేష మెట్టెక్ విశాఖపట్నంలో, అలాగే పోలవరం దాదాపుగా 70% 65% కంప్లీట్ అయింది. అలాగే పెన్షన్ 200 రూపాయలు ఉండేది పెన్షన్ 2014లో ఆయన అధికారంలోకి వచ్చేసరికి, దిగిపోయేసరికి 2000 అయింది. అలాగే రాజధాని అమరావతి ఎంతో కొంత బిల్డింగ్స్ వచ్చాయి. టెంపరీ బిల్డింగ్స్ అయినా, శాశ్వత బిల్డింగ్స్ అయినా, ఒక ఆకృతులు, ఒక రకంగా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అమ్మయ్య మనకు కూడా రాజధాని ఉంది, ఒక 10 ఏళ్లలో మనకు రాజధాని తయారవుద్దనే నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఆ నమ్మకం ఉందా? లేదు. అలాగే హైకోర్టు, శాశ్వత హైకోర్టు ఒకటి కట్టించగలిగారు. ఇలా చాలా చూశారు. అలాగే ఇసుజు ట్రక్లు కానీ, జియోమి ఎంఐ ఫోన్లు కానీ, ఇలా మిలీనియం టవర్సు, పట్టిసీమ అనేది పోలవరం పూర్తి అవ్వడం లేట్ అవుతుంది కాబట్టి, ఆ డెల్టాలో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి కాబట్టి పట్టిసీమ పూర్తి చేశారు. సో అట్లా క్యాడ్బరీ ప్లాంట్ అయితే, ఏషియన్ పెయింట్స్ ప్లాంటు, అలాగే కోతలు లేని కరెంటు, అన్నిటికంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కోతలు లేని కరెంటు. 2014లో చంద్రబాబు గారు గెలవడానికి ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు ఎప్పుడు పోద్దో ఎప్పుడు వస్తుందో తెలియదు. 2014లో చంద్రబాబు గారు సీఎం అయినప్పటి నుంచి ఆయన దిగిపోయే వరకు కరెంటు కోతలు అనేవి లేవు. ఉన్నా సరే మ్యాక్సిమం ఒక 5 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ పోలా. అలాగే ఇంకా సోలార్ పార్కులు అవి వచ్చాయి. అలాగే సంక్రాంతికి, క్రిస్మస్కి, రంజాన్కి కానుకలు వచ్చాయి. చంద్రన్న భీమా, ఎవరికైనా ఏమైనా అయితే ఇమీడియట్గా చంద్రన్న భీమాలు వచ్చాయి. ఇలా అలాగే ఎస్సీ కార్పొరేషన్ కార్లు వచ్చాయి, బ్రాహ్మణ్ కార్పొరేషను, కాపు కార్పొరేషను, ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు పేరు చెప్తే ఏమైనా గుర్తు వస్తుందా అని జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తారు కదా. సో ఇదే ఇన్ని ఉన్నాయి. ఆయన చేశారు. 2014 నుంచి 19 వరకు చెయ్యగలిగారు, చెయ్యాల్సినంత చేశారు. అలాగే 2019 తర్వాత చంద్రబాబు గారి హయాంలో ఇవే కాదు, సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. సంక్షేమ పథకాలు కూడా బాగానే ఇచ్చారు. అన్నదాత సుఖీభావ ఇచ్చారు. అయితే రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామన్నారు. వచ్చిన తర్వాత విడతల వారీగా ఇచ్చారు. అక్కడ కొంత మిస్ఫైర్ అయింది అది, కానీ అమలు చేశారు. ఏదో ఒకటి చేసి ఎలాగోలా దాన్ని అమలు చేయగలిగారు కానీ అసంతృప్తిగా అమలు చేయగలిగారు, అసంతృప్తిగా. సరే, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏం జరిగింది? ఆయన కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు. అమ్మఒడి ఇచ్చారు, తర్వాత రకరకాల రైతు భరోసా అని, జగనన్న చేయూతని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. కానీ రాజధాని ఆపేశారు కదా. ఏమంటే రాష్ట్రానికి రాజధాని కావాలి కదండి, అది ఆపేస్తే ఎలా? 3 రాజధానులు అని పేరు పెట్టుకొని 3 రాజధానులు ఏమైనా కట్టారా? లేదు కదా. పోనీ కోర్టు ఒప్పుకోలేదు. కోర్టు ఒప్పుకుంటేనే రాజధాని కడతారా? కోర్టు ఒప్పుకోలేదు. అమరావతి రాజధానిగా ఉంచండి అన్నది. మరి అమరావతినైనా డెవలప్ చేయాలి కదా. సో రాజధాని లేకుండా చేయడమే ఒక పెద్ద పాపం. ఎవరు ఏమనుకున్నా సరే వైసీపీ వచ్చిన తర్వాత రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేయడం, ఎన్ని సంక్షేమ పథకాలైనా ఇవ్వని. అమ్మఒడి 15,000 కాదు, 25,000 అయినా ఇవ్వని సంవత్సరానికి. రాజధాని లేకపోతే ఎందుకు? ఆ పిల్లలు చదువుకుంటారు, చదువుకున్న తర్వాత ఎక్కడికో వెళ్ళాలి కదా ఉద్యోగాలు. అమ్మఒడి ఎందుకు ఇస్తున్నారు? పిల్లల్ని చదివించమని ఇస్తున్నారు. చదువుకుంటారు, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఎక్కడ చేస్తారు? హైదరాబాదో, బెంగళూరో, చెన్నైయో వెళ్ళాలి కదా మనకు రాజధాని లేనప్పుడు.
సో అవి ఆలోచించాలి. సో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే అయిపోయింది, బటన్లు నొక్కేస్తే అయిపోయింది అనుకుంటే ఎలా? పోలవరం ప్రాజెక్టు 2019 వరకు వారానికి ఒకసారి లెక్క ఉండేది పోలవరం మీద. ఇదిగో ఈ వారం ఇంత అయింది, ఈ వారం ఇంత అయింది అనే లెక్క పత్రాలు ఉండేవి. ఇప్పుడు లెక్కలు ఉన్నాయా, పత్రాలు ఉన్నాయా? అంతా కాంట్రవర్సీయే. డయాఫ్రమ్ వాల్ పోవడం ఏంటో, గైడ్ బంక్ పొంగడం ఏంటో, అంతా కూడా కాంట్రవర్సీ, అంతా కూడా సీక్రెట్, గోప్యత, రహస్యం, తప్పులు, కుట్రలు ఇవన్నీ ఎక్కువ పోలవరం విషయంలో. అలాగే మద్యం విపరీతంగా పెంచేశారు. ఎంత ఉండేది మద్యం? క్వార్టర్ బాటిల్ గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? సో ఇవన్నీ నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏమీ చెయ్యలేదని నేను అనట్లా, చేశారు. మెడికల్ కాలేజీలు 5 తెచ్చారు. ఏవో 17 తెచ్చామని డాబులు చెప్తున్నారు, కానీ 17 కాదు, 5 తెచ్చారు మెడికల్ కాలేజీలు. ఇంకొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అలాగే కొన్ని పోర్టులు కట్టడం ప్రారంభించారు, పూర్తి అవ్వలేదు కానీ కట్టడం ప్రారంభించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఒకటి తీసుకొచ్చారు 700 కోట్లతో. మంచినీళ్ళు, శాశ్వత మంచినీటి ప్రాజెక్టు కట్టారు, అది మంచి విషయం. అలా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని కీలకమైన అడుగులు వేసినప్పటికీ రాష్ట్రానికి అత్యావశ్యకమైన పోలవరం ప్రాజెక్టు లేకుండా చేశారు, ప్లస్ రాజధాని లేకుండా చేశారు, ప్రత్యేక హోదా అనేది మర్చిపోయేలా చేశారనమాట. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగాయి. సో 2014 నుంచి 19 వరకు బాగుందా, 19 నుంచి 24 వరకు బాగుందా, ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం వచ్చిందనేది కూడా లెక్కేస్తే, ఇంక్లూడింగ్ చంద్రన్న భీమా లాంటి పథకాలతో సహా లెక్కేస్తే, అభయహస్తం లాంటి వచ్చే డబ్బులతో సహా లెక్కేస్తే ఖచ్చితంగా టీడీపీ హయాంలో వచ్చే సంక్షేమమే ఎక్కువ ఉంటుంది. కాకపోతే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేదు, వీళ్ళు ఎక్కువ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ప్లస్ వాళ్ళు ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద పెద్దగా దాడులు జరగల. ఏదో అక్కడక్కడ ఒక చెదురుమదురు ఘటనలు, పరుచూరు నియోజకవర్గంలో దేవరపల్లి ఒకటి, తర్వాత భీమవరం దగ్గర తుందూరు, అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఓవరాల్గా ఒక 5 ఏళ్లలో 4-5 ఇష్యూస్ జరిగాయి. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్ని ఇష్యూస్ జరిగాయండి? సీతానగరం శిరోమండనం దగ్గర నుంచి నరసాపురం డాక్టరు, చీరాల కిరణు, అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యము, కావలిలో ఒకటి, పలమనేరులో ఒకటి, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో అంటే మనం ఇదంతా కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు. నిజంగా ఆలోచిస్తాయి, సీరియస్గా సిన్సియర్గా ఆలోచిస్తాయి. ప్రజలు ఆలోచించనంత కాలము మాత్రమే వైసీపీ ఆటలు సాగుతాయి. నేను మనస్ఫూర్తిగా ఫ్రమ్ మై హార్ట్ చెప్తున్నా. నిజంగా ప్రజలు ఆలోచిస్తే వైసీపీ లాంటి పార్టీకి ఓటు వేయరు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కాంట్రవర్సీ చేశారు. 2 ఉంటాయి, కట్టడము, కోల్చడము. కట్టడం చాలా కష్టం, కోల్చడం చాలా ఈజీ. కట్టాలి అంటే సంవత్సర కాలం పట్టచ్చు, కోల్చడానికి అరగంట చాలు. కళ్ళెదురుగా వైసీపీ వచ్చాక కూల్చినవి చాలా కనిపిస్తున్నాయి. ప్రజావేదిక కూల్చేశారు, ఇప్పటికీ అక్కడ ఏం కట్టల. ఎన్నో కూల్చినవి కనిపిస్తున్నాయి, కానీ కట్టినవి ఏం కనిపించట్లా. సో కట్టడం అనేది పాజిటివ్, కోల్చడం అనేది నెగిటివ్. సో ఏ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఎలా ఉందనేది ఎవరికి వాళ్ళు లెక్కేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.